హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఏదైతే బ్రేకప్ అంటే వేకెన్సీస్ యొక్క బ్రేకప్ అనేది ఇంతకుముందు నోటిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేయలేదు, దానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి ఏదైనా ఏజ్ రిలాక్సేషన్స్ అన్నది ఇవ్వడం జరిగిందా, అప్లికేషన్ చేసేటటువంటి విధానం ఏమిటి, అన్నీ కూడా చాలా క్లియర్ గా, ఎంతో క్రిస్టల్ క్లియర్ గా ఈ అనౌన్స్మెంట్ లోనైతే ఏపీపీఎస్సి ప్రకటించడం జరిగింది. రేపటి నుండి అనగా 21/12/2023 నుండి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభం కాబోతుంది. ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టిల్ 10th 1st 2024 అంటే జనవరి 10వ తేదీ వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి psc.ap.gov.in అనేటటువంటి వెబ్సైట్ ని కూడా మీరు విజిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా కూడా ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చేసుకుంటే ఇబ్బంది లేదమ్మా, నో నీడ్ టు డూ ఇట్ అగైన్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అమ్మా, జనరల్ కేటగిరీకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 18 to 42 ఇయర్స్ అమ్మ. మాక్సిమం అన్ని పోస్టులకు కూడా 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. కాగా ఇక్కడ ఒక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కి మాత్రం 18 to 30 ఇయర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ వేకెన్సీస్ రెండు కూడా కొత్త వేకెన్సీలు, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీల కింద ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రతి దానికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలమ్మా. ఆ బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని కూడా ఇక్కడ ఈ అనౌన్స్మెంట్ లో చాలా డీటెయిల్ గా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. మొత్తం 59 రకాల పోస్టులు, 59 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బి కవర్డ్ హియర్. అదే రకంగా కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అమ్మ, కొన్ని స్పెషల్ పోస్టులకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. ఆల్సో ఇక్కడ మీరు రిజర్వేషన్స్ ని గనుక ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రిజర్వేషన్స్ ని ప్రిస్క్రైబ్ చేశారు. లోకల్ క్యాండిడేట్ ఎవరు అని చెప్పి ఈ అనౌన్స్మెంట్ లో డిఫైన్ చేయడం జరిగింది. హూ ఇస్ కన్సిడర్డ్ టు బి అ లోకల్ క్యాండిడేట్ అని చెప్పి ఆ డెఫినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికలీ హ్యాండిక్యాప్ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 3 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఇక్కడ కల్పించడం జరిగిందమ్మా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అప్లికేషన్ ఫీజ్ అమ్మ. అప్లికేషన్ ఫీజ్ అన్నది 250 రూపాయలు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 80 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దట్ ఈస్ ద 80 రూపీస్ విల్ బి ద ఎగ్జామినేషన్ ఫీజ్. ఇక్కడ మీరు ఒక పాయింట్ ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని కేటగిరీస్ వాళ్ళు మటుకు ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కిందనే ఉంటుంది. 3 స్టేజీల్లో ఈ పరీక్ష నిర్వహించబోతున్నారమ్మా. దట్ ఈస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. 26 జిల్లా కేంద్రాల్లో 26 సెంటర్స్ లో ఈ ఎగ్జామినేషన్ అన్నది నిర్వహించబోతున్నారు. ఆల్సో ఇక్కడ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పీటీ పర్సనాలిటీ టెస్ట్ కింద ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి పోస్ట్ కి కూడా బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో చూస్తే 4 వేకెన్సీలు. సబ్ రిజిస్ట్రార్ మొత్తం కలుపుకుంటే సబ్ రిజిస్ట్రార్ కింద ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అండ్ ఆ సబ్ రిజిస్ట్రార్ తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెప్యూటీ తహసీల్దార్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఏ జోన్ కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్ గా ఓపెన్ కేటగిరీ, అదే రకంగా జోనల్ కేటగిరీ కింద ఈ వేకెన్సీస్ మొత్తాన్ని కూడా ఆ బ్రేకప్ చాలా క్లియర్ గా ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది, మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే పీడిఎఫ్ మొత్తం కూడా ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా ఉన్నాము. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా కూడా జాయిన్ అవ్వలేదనంటే తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కు మోస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ని మీకు అందిస్తున్నటువంటి ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ని ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసుకోలేదనంటే తప్పకుండా ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ని కూడా మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ మోర్ సచ్ ఎఫెక్టివ్ వీడియోస్ అండ్ వీడియో లెక్చర్స్.
ఓకే. సో, దీని ద్వారా మీకు ఏ డ్రీమ్ పోస్ట్ ఉంది. ఆ డ్రీమ్ పోస్ట్‌కి సంబంధించి ఎన్ని ఖాళీలున్నాయి అని చెప్పి ఈ అనౌన్స్‌మెంట్ అన్నది ఏపీపీఎస్‌సీ చేయడం జరిగిందమ్మా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్. థాంక్ యూ. జై హింద్. దీనిపైన మరింత డీటెయిల్డ్ వీడియో రేపు మళ్ళీ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. థాంక్ యూ.